హే గాయ్స్, దిస్ ఇస్ మనస్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే అసలు గ్రీన్ కార్డ్ని ఎలా కొనాలి. నెక్స్ట్ పాస్ట్ మంత్ జూన్లో అయితే గ్రీన్ కార్డ్ గురించి కొన్ని బిల్స్ అయితే ప్రవేశపెట్టారు. అవి ఏంటి అనేది ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తాం. సో అందుకని వీడియో అయితే ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. అండ్ వీడియోలోకి వస్తే ఫస్ట్ గ్రీన్ కార్డ్ ఎలా కొనాలి అనే దాని గురించి బదులు ఫస్ట్ చిన్న చిన్న లాస్ అయితే ప్రవేశపెట్టారు కదా, అవి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ లా అనేది చిల్డ్రన్స్ గురించి అనమాట, ఇమిగ్రెంట్స్ చిల్డ్రన్స్ గురించి అనమాట. ఇప్పుడు కొంతమంది ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు యూఎస్ఏకి వలస వెళ్ళిపోతారు అండ్ లీగల్గా, అండ్ కొంతమంది ఇల్లీగల్గా వెళ్తారు. లైక్ మెక్సికో బార్డర్ నుంచి కానీ, ఈ కెనడా బార్డర్ నుంచి కానీ, లేదా షిప్మెంట్లో కానీ ఇలా ఇల్లీగల్గా వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కనుక ఎవరైనా చనిపోయినట్లయినా, లేదంటే ఆ పిల్లలు ఎవరైనా అబ్యూసివ్నెస్ కానీ, అంటే లైక్ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ, మామూలుగా లైక్ గన్ షూటింగ్ ఇవన్నీ అవుతాయి కదా, సో అలాంటి వాటికి కానీ గురైనా, సో ఏదైనా అలాంటి అబ్యూజివ్నెస్ గురైనా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చనిపోయి వాళ్ళు ఒక్కరే సింగిల్గా ఉండి హోమ్లెస్గా అయిపోయినా, లేకపోతే పేరెంట్స్ వాళ్ళని వదిలేసి, లేకపోతే పేరెంట్స్ వాళ్ళు విడిపోయి, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న చిల్డ్రన్స్కి ఏమవుతుంది అంటే, మీకు యూఎస్లో ఎలా అంటే గ్రీన్ కార్డ్ ఇవన్నీ లేకపోతే ఏ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడా జాయిన్ చేసుకోరనమాట. సో జాయిన్ చేసుకున్నప్పుడు ఏమవుద్ది, ఈ పిల్లల్ని ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా జైల్లో పెట్టేస్తున్నారు. సో జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు వన్స్ జూనియల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ డిపోర్ట్ చేయాలి, నెక్స్ట్ ఏంటి, అది చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. నెక్స్ట్ కన్ఫ్యూజన్ అయినా సరే ఇక్కడ వాళ్ళ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, ఇక్కడ 5 to 6 years వాల్యుబుల్ టైం అది వేస్ట్ అయిపోతుంది. సో దీని గురించి అయితే కొత్త ఇమిగ్రెంట్ బిల్ అయితే ప్రవేశపెట్టారు. ఎలా అంటే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ అనేది మాత్రం పక్కా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అయితే పక్కా ఇవ్వాలి, ఇది యూఎస్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అని మాత్రం ఈ బిల్ అయితే ప్రవేశపెట్టారు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అయితే మాత్రం. సో నాకైతే ఈ బిల్ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎందుకు అంటే లైక్ ఒక వేరే దేశం కానీ దేశంలో వచ్చి భాష కానీ భాషలో చాలామంది లైక్ పేరెంట్స్ సపోర్ట్ ఎవరు లేకుండా చిన్నపిల్లలు జైల్లోకి వెళ్ళిపోయి ఆ ఏజ్లో లైక్ సపోర్ట్ అనేది ఏం లేకుండా బయటకు వచ్చినా సరే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉండదు. నెక్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాబట్టి గ్రీన్ కార్డ్ ఉండదు వాళ్ళకి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఉండదు, సరైన ప్రాపర్ ఇది ఉండదు, ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియదు. సో వాళ్ళకి డిపోర్ట్ అయినా అయిపోతారు, లేదు అని అంటే ఇక్కడ యూఎస్లో హోమ్లెస్గానే బతుకుతారు అనమాట బయట. సో అంత పరిస్థితి రాకుండా అరికట్టేందుకు మాత్రం ఈ బిల్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ ఏంటంటే డైవర్సిటీ గ్రీన్ కార్డ్ బిల్ అనమాట. సో ఈ డైవర్సిటీ గ్రీన్ కార్డ్ బిల్ అంటే ఏవైతే తక్కువ కంట్రీస్ అంటే ఏ కంట్రీస్ యూఎస్కి ఇమిగ్రెంట్స్ వస్తున్నాయో లీగల్గా, సో అందులో తక్కువ జనాభా వచ్చే ఇమిగ్రెంట్స్ అనమాట. లైక్ ఫర్ సపోజ్ బంగ్లాదేశ్, వెనిజులా అలాంటి కంట్రీస్ నుంచి అయితే చాలా తక్కువ మంది వస్తారు. సో అలాంటి తక్కువ మందికి వచ్చినప్పుడు యూఎస్ అనేది ఇప్పుడు ఎవరైతే ఇమిగ్రెంట్స్ మన గ్రీన్ కార్డ్ పాస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సో అందులో 50,000 సీట్స్ అయితే అలాట్ చేద్దాం ఎవ్రీ ఇయర్ లాటరీలో. ఎందుకంటే లాటరీలో ఆ 50,000 సీట్స్ అనేది అలాట్మెంట్ చేసినట్లయితే సో డైవర్సిటీ పెరుగుద్ది యూఎస్లో. సో కల్చరల్ డిఫరెన్సెస్, ఈ డైవర్సిటీ డిఫరెన్స్ ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఇంకా మేము స్ట్రాంగ్గా నేషనల్ బిల్డ్ అవుతుందని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అనమాట. నాకైతే ఇది కూడా బిల్ నచ్చింది. ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ ఎక్కువ డైవర్సిటీ ఎక్కువ అయ్యే కొద్దీ, సో డైవర్సిటీ పెరిగే కొద్దీ పీపుల్తో ఇంటరాక్టివ్నెస్ కానీ, వాళ్ళ యొక్క డిఫరెంట్ కల్చర్స్ కానీ ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం అలా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ మంచిగా వస్తాయి. రేపు పొద్దున వాళ్ళు కూడా వాళ్ళ హోమ్ కంట్రీస్కి వెళ్ళి మంచిగా ఏదైనా డెవలప్ చేయాలన్నా చేయొచ్చు, లేదు అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని రైస్ చేయడానికి యూఎస్ గవర్నమెంట్ అయితే ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్గా ఇప్పుడు ఇండియా నుంచి అయితే చాలామంది వెళ్తారు, చైనా నుంచి చాలామంది వెళ్తారు. సో ఇలాంటి వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ లైన్ అయితే చాలా పెద్దది ఉంటుంది. బట్ ఏదైతే కంట్రీస్ నుంచి తక్కువ మంది వెళ్తారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేయడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ గ్రీన్ కార్డ్ బిల్. ఇంకా మన అందరూ వెయిట్ చేస్తుంది ఏంటి అంటే థర్డ్ది, అసలు గ్రీన్ కార్డ్ని ఎలా కొనుక్కోవచ్చు అని చెప్పి. సో ఈ గ్రీన్ కార్డ్ని ఎలా కొనుక్కోవచ్చు అనేది నేను జనరల్గా ఏం చూస్తున్నా అంటే గ్రీన్ కార్డ్ ఎలా లైక్ మనకు వస్తుంది అని చెప్పి నేను మామూలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు వేరియస్ ఉన్న లైక్ మన స్టూడెంట్స్ అయితే ఏం చేస్తాం, ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ అప్లై చేస్తాం. జాబ్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళ నుంచి H1Bకి అప్లై చేయిస్తాం అనమాట. ఒకవేళ కంపెనీ స్పాన్సర్ చేసినట్లయితే H1Bకి అందులో లాటరీలో పికప్ అవ్వాలి. ఒకవేళ లాటరీలో పికప్ అవ్వకపోతే 3 ఛాన్సెస్ ఉంటాయి మనకి. అందులో పికప్ అవ్వకపోతే మనం మళ్ళీ ఇంకో సపరేట్ ఆన్లైన్లో మాస్టర్స్ డిగ్రీ చేయడమో ఏదో చేయడం చేసి మళ్ళీ దానికి అది స్టెమ్ కోర్స్ అయినట్లయితే దానికి 3 years మళ్ళీ ఓపీటీ వస్తుంది.
ఉంటుంది. సో ఆ ఓపీటీలో మళ్ళీ మన కంపెనీకి చెప్పి మళ్ళీ H1Bకి అప్లై చేయడం, సో ఇవన్నీ తతంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చి కొనుక్కోవచ్చు. బట్ ఆ డబ్బులు అయితే మాత్రం అక్షరాల $1 million అనమాట. ఇంకా ఎక్కువే అవుద్ది నన్ను అడిగితే. బట్ బేస్ ఫేర్ అనేది $1 million వితౌట్ ట్యాక్సెస్ కానీ ఇంకేం కానీ. సో దీన్ని ఏమంటారంటే ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారనమాట. సో ఇది ఎలా అంటే ఫస్ట్ ఏదైనా ఒక కంట్రీ నుంచి, అది ఏ కంట్రీ అవ్వండి, ఇండియా అవ్వండి, పాకిస్తాన్ అవ్వండి, ఎవరైతే యూఎస్ఏకి వచ్చి అక్కడ కంపెనీ పెట్టి మినిమం ఒక 10 యూఎస్ సిటిజన్స్కి ఫుల్ టైం జాబ్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారనమాట. సో ఇష్యూ చేయడానికి దీనికి ఫస్ట్ 2 years మామూలు స్టేజింగ్ పీరియడ్. వన్స్ ఆ 2 years అవ్వగానే కంపెనీ యొక్క లావాదేవీలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి ఈ గ్రీన్ కార్డ్ అనేది ఇస్తారనమాట. సో ఈ స్టేజింగ్ పీరియడ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అనేది కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కంపెనీలో ఎంప్లాయీస్ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎవరైతే శాలరీస్ ఇస్తామో వాళ్ళ ఇన్వాయిస్లో ఇవన్నీ కలిపి అది మనం ఫైల్ చేసిన తర్వాత అది అప్రూవ్ అయిన తర్వాత వెయిట్ చేస్తే అప్పుడు మనకి గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది అనమాట, ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తే వెంటనే వచ్చేస్తుంది. ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇంకా మీరు స్లాబ్లు ఉంటాయి. సార్ మీరు $5 million or $10 million కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకా మాకు క్యాపిటల్ ఫండింగ్ స్పీడ్గా అవుతుంది, మాకు కావాలి అటు ఇటు తిరగడానికి అంటే గ్రీన్ కార్డ్ అనేది ఇచ్చేస్తారు. సో వన్స్ మీకు గ్రీన్ కార్డ్ వస్తే పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చినట్లే. బట్ కొన్ని కంట్రీస్ అయితే డ్యూయల్ సిటిజన్షిప్ అయితే అలౌ చేయదు అనమాట. మన ఇండియా తీసుకున్నట్లయితే డ్యూయల్ సిటిజన్షిప్ అలౌ చేయదు. సో అలాగా ఆ కంట్రీస్ బట్టి ఉంటుంది అది. అంటే వాళ్ళ హోమ్ కంట్రీ నెక్స్ట్ యూఎస్ఏది బోత్ సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే అవ్వదు అనమాట. అది కంట్రీ బేస్డ్ మీద ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఆల్.